నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇజ్రాయిల్ నిర్లక్ష్యమే ఇజ్రాయిల్ కొంప ముంచిందా? ఇనుప గుమ్మాటాల్లో పగుళ్లు రావటం, ఆ పగుళ్లను ఇజ్రాయిల్ పసిగట్టకపోవడంతోనే హమాస్ ఉగ్రవాదులు అంతగా దాడి చేయగలిగారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇక హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయిల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయిల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను ఒకసారి మనం విశ్లేషిస్తే అలసత్వం ఏమీ కాదులే అన్న ధోరణే ఇజ్రాయిల్ కొంపముంచింది. హమాస్ 2006 నుంచి ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతాలపై దాడులు చేస్తుంది. 2006లోనే ఇజ్రాయిల్ సైనికుడు గిలాద్ షికిత్ను ఆ సంస్థ 5 ఏళ్ల పాటు తన వద్ద బందీగా ఉంచుకోవడం మనందరికీ తెలిసిందే. తొలినాల నుంచి హమాస్ సాంకేతికతపై ఆధారపడింది. ఇరాన్తో పాటు మరిన్ని సంస్థల నుంచి రాకెట్ల తయారీలో నైపుణ్యం పొందింది హమాస్. ప్రత్యేకించి లిబియా నుంచి అనేక రాకెట్లను ఇతరులు చూడకుండా దిగుమతి చేసుకోగలిగింది. 2014లో హమాస్కు చెందిన అనేక సొరంగాలను ఇజ్రాయెల్ ఆర్మీ కనుగొని అందులో ఉన్న దాదాపు వేలాది రాకెట్లను కూడా ధ్వంసం చేసింది. హమాస్ కొంతకాలం పాటు క్రియాశీలకంగా ఉండటం, అనంతరం స్తబ్దుగా ఉండిపోవడంతో ఇజ్రాయెల్ సైనిక వర్గాలు అంతగా పట్టించుకోలేదు. మరో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ జిహాద్పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ సమయంలో హమాస్ ఆయుధగారాన్ని పెంచుకుంది. 2014 నుంచి మారిన వ్యూహం 2014 ముందు వరకు ఏదైనా దాడి జరిగితే ఇజ్రాయెల్ దళాలు వెంటనే స్పందించి పాలస్తీనా ప్రాంతంలోకి చొచ్చుకొని వెళ్లి నిందితులను వేటాడేవి. తరువాతి కాలంలో ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు మాత్రమే చేపట్టారు. దీంతో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం ఏంటి, హమాస్ అసలు ఇంతగా ఎలా దాడి చేయగలిగింది అనేది ప్రపంచాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. లెబనాన్లోని ఉగ్రవాదులకు ఇరాన్ సాయం కొనసాగుతోంది. ఈ సంస్థలు హమాస్కు ఆయుధాలు సరఫరా చేశాయి. వీటిని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పసిగట్టలేకపోవడం ఇంతటి విపత్తుకు కారణమైంది. చిన్న ఉగ్రవాద సంస్థలు దాడి చేసే స్థితిలో లేవన్న ధీమాలో ఉండిపోయారు. చివరకు ఆ నిర్లక్ష్యమే నేటి దాడులకు దారితీసింది. ఇనుప గుమ్మాటం వైఫల్యమే ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తూ వస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్ను అడ్డుకుంటాయి. అయితే అప్పుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను హమాస్ ప్రయోగించడం, దీంతో కొన్నింటిని మాత్రమే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకోగలగడం, కలిసి వచ్చిన సముద్ర తీరం, గాజాకు సముద్ర తీరం ఉండటంతో ఇతర దేశాల నుంచి వచ్చే ఆయుధాల సరఫరాను ఇజ్రాయెల్ నియంత్రించినా సముద్రంపై దృష్టి సారించలేదు. దీంతో లెబనాన్ ఉగ్రవాదులతో పాటు తుర్కియే, ఇరాన్ల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు హమాస్కు చేరి ఉంటాయని రక్షణ రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. సో ఏది ఏమైతేనే ఇజ్రాయెల్ అలసత్వమే ఇజ్రాయెల్ కొంపముంచింది, ఇంతటి విపత్తుకు కారణమైంది. ఇప్పుడైనా ఇజ్రాయెల్ ఇక నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంటేనే రానున్న రోజుల్లో ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV World.